ఏంటా ఇది కాలేజా టెంపుల్? కాలేజ్ లాంటి టెంపుల్. ఇదంతా నీ బిజినెస్ పుణ్యమేనా? నాదేముందిరా, అంతా శ్రీకృష్ణ పరమాత్మ లీల. ఆయన పుణ్యం, ఆయన చలవ, ఆయన మహిమ. కావాలంటే నీ గురించి కూడా రికమెండ్ చేస్తాను. ఒక 1000 ఉంటే కొట్టు. మనకంత సినిమా లేదు, వెళ్ళి పని చూసుకో. అవునరా, ఈ రోజు కాలేజ్ రావా? రే, అడ్వాన్స్ ఇచ్చిన చాలా మంది ఉంటారు. బిజినెస్ దెబ్బతిందా? ఓకే బాయ్ రా. రే, పొట్టోడికి నెంబర్ సెట్ చేశాను. నీతో మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? ఆ రోజు జరిగిందానికి సారీ చెప్పావు కదా, నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ నువ్వే తప్పించుకుని తిరుగుతున్నావు. ఏ నాతో మాట్లాడవా? నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. అది నీకు అభ్యంతరం లేకపోతేనే. నిన్ను ఫ్రెండ్ గానే కాదు, అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నాను. అంటే నాలో చేంజ్ తీసుకొచ్చిన మొట్టమొదటి అమ్మాయి నువ్వే. నువ్వు చేసిన ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను డిస్టర్బ్ అవుతున్నాను. నువ్వు కనిపించినప్పుడల్లా నాలో ఏమైనా తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక నుంచి నేను బుద్ధిగా చదువుకుందాం అనుకుంటున్నాను. అందుకే నీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను. ప్రియా అంటే ఎవరు? ప్రియా అంటే నువ్వేనా? అవును. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టు. సార్, నేను వెంకట్ని మాట్లాడుతున్నాను సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఈ అమ్మాయి బ్యాగ్లో పేపర్స్ దొరికాయి సార్. ఓకే సార్, అలాగే సార్. ఎగ్జామినేషన్ బోర్డులో ఉండాల్సిన ఇంటర్నల్ పేపర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాకేం తెలీదు సార్. నిజంగా నా బ్యాగ్ లోకి ఎలా వచ్చినాయో నాకు తెలీదు సార్. ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ పేపర్ సప్లై చేసింది ఎవరు? సార్, తన అమాయకురాలు సార్. ఈ విషయాలన్నీ తనకేమీ తెలియదు సార్. అయితే నీకు తెలుసా? కానిస్టేబుల్స్, అమ్మాయిని తీసుకురండి. నాకు తెలీదు సార్, నమ్మండి ప్లీజ్. మీరు వెళ్ళండి. అవునరా, నువ్వు ప్రియకి సారీ చెప్తున్న విషయం సుధాకి తెలుసా? ఏమోరా, పాపం సుధాకి నువ్వు అంటే చాలా ఇష్టం రా. మరి ప్రియ నుంచి రిప్లై వచ్చిందా? వదిలేరా. రే కుమార్, రే కుమార్. ఏయ్, ఏంటా హడావిడి? కాస్త నెమ్మదిగా రావచ్చుగా. నువ్వురా. రే, ప్రియా బ్యాగ్ లో ఇంటర్నల్ పేపర్లు దొరికాయట్రా. పోలీసులు వచ్చి ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారా. అయినా ఇంటర్నల్ పేపర్స్ ప్రియాకి ఎలా దొరికాయరా? అదే అర్థం కావట్లేదు ఈ పేపర్స్ లీకేజీ. అయినా ఇంటర్నల్ పేపర్స్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు. అవునరా కదా. ఆ పేపర్స్ ప్రియా బ్యాగ్ లో పెట్టించింది నేనే. అదేంటి అలా చేసావు? మొన్నే కదా సారీ చెప్పావు. అరే, అదంతా ఒట్టి డ్రామా. లేకపోతే 10 మంది ముందు నన్ను కొడుతుందా? కుమార్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసులు దాంతో ఒక ఆట ఆడుకుంటారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.